బిగ్ బాస్లో దిమ్మ తిరిగే ట్విస్ట్ అంటే ఇదేనేమో, ప్రియా ఎలిమినేట్ అవడంతో. ఎనీవే బిగ్ బాస్లో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. ఎలిమినేషన్ ట్విస్ట్ మామూలుగా లేదు కదా, దసరా సందర్భంగా సింహాన్నే పెట్టారు ఎలిమినేట్ చేయడానికి. ఎనీవే కళ్యాణ్లో అయితే అస్సలు టెన్షన్ అలా ఇలా లేదు, చెప్పాలి అంటే ఏడ్ చేస్తున్నాడు ఎక్కడ ఎలిమినేట్ అవుతాడా అని చెప్పి. ఎనీవే తనైతే సేఫ్ అని తెలియంగానే ఇమీడియట్గా ప్రియా దగ్గరికి వెళ్ళిపోయి ఏడ్చాడు. ప్రియా ఎలిమినేషన్ అవ్వడం ఎవరికి అర్థం కాలేదు, అందరూ ఏడ్చారు కళ్యాణ్ యాడ్ అవ్వడంతో. ఎనీవే ఇంకా ఈ రోజు అయితే సండే ఫండేగా అయితే సాగిపోయింది, మూవీ ప్రమోషన్స్ అన్నీ అయితే అలా అలా అయిపోయింది. ఇంకా ఎలిమినేషన్తో ప్రియా అయితే అయిపోయింది. మ్యాక్స్ హరీష్ అవుతారేమో అనుకున్నారు. ఎనీవే ప్రియా ఎలిమినేషన్ రీజన్ అయితే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో చూసినా అర్థమవుతుంది. తన గేమ్ కూడా ఆడలేదని చెప్పి శివాజీ గారు అయితే ఒక క్లారిటీ చూపించారు. ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే కెప్టెన్గా మళ్ళీ రెండోసారి పవనే అయ్యాడనమాట. కెప్టెన్ రౌండ్ కూడా నాకు సార్ ముందే జరిగింది గేమ్స్ అవి. ఇంకా తను కెప్టెన్గా అయితే ఇమాన్యుల్ అయితే సంజన గారిని లోపలికి రానివ్వడం కోసం తను కెప్టెన్సీ వదులుకున్నారు కదా. ఈ వీక్ కెప్టెన్సీ అయితే పవన్ అయితే జెన్యున్గా గెలుచుకున్నారు. అప్పుడు రీతుని ఫన్నీగా అడుగుతారు, నాకు సార్ అడిగితే ఏమంటుంది. ఎనీవే లక్ కూడా ఫేవర్ చేసింది అంటది. అలా అలా ఫన్నీగా సాగిపోయింది. ఎండింగ్లో ఎలిమినేషన్ అయితే అయిపోయింది. ఎలిమినేషన్ ఆఫ్టర్ డైరెక్ట్ ఎవరైనా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి రావాల్సింది. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో వాళ్ళు ఈ వారం అంతా ఏం చేశారా అనేది ట్విస్ట్ ఉంటుంది. అండ్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ నుంచి వచ్చి ఇప్పటివరకు దీన్ని యాక్చువల్లీ అగ్ని పరీక్ష అనే షో ద్వారా వచ్చింది కాబట్టి తను కూడా ఒక సెలబ్రిటీ అని చెప్పి ఫన్నీగా చెప్పారు శివాజీ గారు. అలాగే అంటే సెలబ్రిటీసే అని చెప్పి ఎందుకు అలా చులకనగా చూస్తావు, నువ్వు ఒక సెలబ్రిటీవే కదా అని చెప్పి, నువ్వు కామన్ మ్యాన్ వెళ్ళ అవుతావు అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే మీరు అగ్ని పరీక్ష షో ద్వారా ముందే మీరు కనపడ్డారు. మీరు అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని డేస్ అవుతుందంటే 2 months అయిందని చెప్పింది తను. అంటే 2 months నుంచి తను ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి తను ఒక సెలబ్రిటీ అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇంకా తను ఎలిమినేట్ అవడానికి రీజన్స్, తను గేమ్ ఏం ఆడిందని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. ప్రతిదీ కంప్లైంట్ రూపంలో రేస్ చేయడం తప్ప గేమ్ పరంగా 0 అని చెప్పారు. కానీ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఫుల్ ట్విస్ట్ ఏంటంటే శివాజీ గారు యాక్టింగ్ చెప్పాలి. ఇమ్మీడియట్గా ప్రియా రావడంతో తను ఇచ్చిన స్టిల్ ఉంది చూసారా, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం అర్థం కాలేదు. తర్వాత తను ఆల్రెడీ క్వశ్చన్స్ అడిగేటప్పుడు పిక్ చూపించినప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, ప్రియా చేస్తే తనకి చూపించారు అని చెప్పి. ఎనీవే బిగ్ బాస్ హౌస్లో కెమెరాల ముందు ఏది దాయలేం అనేది ఇది ఒక క్లారిటీ అనమాట. ఎనీవే నాకు సార్ ముందు కళ్యాణ్ అలాగే ప్రియా కూర్చున్న విధానాన్ని దాన్ని ఇమిటేట్ చేసి చూపించారు. ప్రియా దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయిందనమాట. ఇదొక రీజన్ అయితే. గేమ్ పరంగా తను ఏం ఆడిందని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది. ఎనీవే కంప్లైంట్స్ అలాగే వాళ్ళు ఏంటంటే షోకి రావడమే ఓనర్స్కి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేసినట్టు అనిపించలేదు. ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్.